Audio Jungle. Audio Jungle. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ఫైనల్గా అడిగేది ఏంటి అని అంటే, ఎవరి మతం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. నేను నేను నా మతాన్ని పూజిస్తా, పరమతాన్ని గౌరవిస్తా అని మీరు చెప్పగలుగుతారా? ఎవరి మతం వారిది అనే స్టేట్మెంటే రాంగ్. మనందరికీ ఒక్కడే దేవుడు, మనకి ఎవరికి మళ్ళా మతాలు మొదటికి లేవు. వచ్చారు మీరు. మనందరిది ఒకే దేవుడు, మనకు మతాలు లేవు. ఎవరు ఆ దేవుడు? ఎవరు? నజరేయుడైన యేసు. ఈ నజరేయుడైన భూమి మీదకి వచ్చి మానవాళి కొరకు మరణించినవాడు, కన్యకకు పుట్టినవాడు, పంచగాయాలు పొందినవాడు, తిరిగి లేచినవాడు, ఆయనే దేవుడు, నజరేయుడైన యేసు. ఓకే, నజరేయుడైన యేసు. ఓకే అన్న. కానీ మీరు కన్యకు పుట్టడం అనడము, లేకపోతే పంచగాయాలు అనడము, ఇవన్నీ కూడా ఒకవేళ యేసు ప్రభు నిజంగానే దేవుడు అయితే కన్యకే పుట్టాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఆయన ఎందుకు దెబ్బలు పడ్డాడు, ఆయన ఎందుకు కొట్టిరు, ఎందుకు వెలివేసిరు, ఎందుకు కొట్టి చంపారు? ఆధారాలు ఉన్నాయి బ్రదర్, ఎందుకు కొట్టి అన్నిటికీ వేదాల్లో కూడా ఆధారాలు ఉన్నాయి, బైబిల్లో కూడా అలా మీరు ప్రతిదీ కంపారిజన్ చేస్తారనా? బ్రదర్, కంపేర్ చేయకపోతే నమ్మేవాడికి ఏం తెలుస్తుంది నిజమే కదా అని? కంపారిజన్ స్టడీ లేకుండా అసలు లేదు భూమి మీద, ఏ జ్ఞానం లేదు. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు అంటే, కిరణ్ గారు మీరు చెడ్డోళ్ళు, మీరు మంచోళ్ళు కాదు, మీరు నటిస్తారు అని అంటే, మరి ఆయన చేసేది ఏంది, క్రాంతి నువ్వు చేసేది ఏంది అని అన్నట్టు ఉంది. మీరు ఆ మాట అడగండి, కిరణ్ గారు మీరు నటిస్తున్నారని అడగండి. ఒకవేళ నటిస్తున్నానే అయితే, నేను మొదటి నుంచి ప్రతి వీడియోలో ఎలా ఉన్నాను, ఇప్పుడు మీ ముందు అలాగే ఉన్నాను. నేను గౌరవప్రదంగా సమాధానం ఇస్తున్నాను. నేను నటిస్తున్నట్లయితే నా భార్యకి తెలియాలి, నా పిల్లలకు తెలియాలి, నా కుటుంబానికి తెలియాలి. కోపం వాళ్ళకు నా ఎందుకు రాదు కోపం? ఎవరికైనా దేవుడికి కూడా కోపం వస్తుంది. కోపానికి మంచితనానికి ఉన్నటువంటి ముడి పెడితే, అసలు కోపగించిన వల్ల చెడ్డోడైతే టీచర్ కూడా చెడ్డోడు అవుతాడు. కోపం జ్ఞానాని కోసమైతే, కోపం మంచి కోసమైతే అది మంచిదే. కానీ కోపం హతమార్చడం కోసమైతే తప్పు. బైబిల్ అదే చెప్తుంది, కోపపడుడి కానీ పాపం చేయకుడి. కోపానికి చెడ్డతనానికి, కోపానికి మంచితనానికి ముడిపెట్టడానికి లేదు. అది ఒక మంచి భావోద్రేకం. అవసరానికి దాన్ని మంచి అంటారు, అది సరిగ్గా లేకపోతే చెడు అంటారు. చదువు రానోడు యేసుక్రీస్తుని నమ్మితే చదువు ఎక్కువ వస్తుందా? అలా ఏం లేదు, లేదు. అలా ఏం లేదు. ఒకరు ఏమన్నా ఈ విపత్తులో ఉండి, లేకపోతే బ్యాంకులో అప్పులుండి రుణబారిన పడిపోయి ఉన్న వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మితే అలా రుణాలన్నీ తీరిపోతాయా? చూడండి, దేవుడు మేలు చేసేవాడు, మేలు చేసేవాడు. దేవుడు మేలు చేసేవాడు అయినప్పుడు, తల్లి తండ్రి అయినప్పుడు అందరినీ ప్రేమించాలి ఒకటేలాగా. నమ్మితేనే కాదు. బైబుల్ ఏం చెప్తుందంటే, ఆయన కృప అందరి మీద ఉంది. ఆయన నమ్మని వాళ్ళకు కూడా ఆయన సహాయం చేస్తున్నాడు. చివరికి కరుణాకర్ సుగ్నా గారిని కూడా, లలిత్ కుమార్ గారిని కూడా, వీళ్ళందరినీ ఎవరైతే క్రీస్తుని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. స్టిల్ ఆయన వాళ్ళని ఒక్కసారి మనసారా సమస్త సృష్టిని చేసిన దేవుడు మీరెవరు అని యథార్థంగా ఈ సాంప్రదాయాల ఉచ్చులోంచి బయటకు వచ్చేసి, ఈ ప్రేమ అభిమానులోంచి బయటకు వచ్చేసి యథార్థంగా అడగమనండి, వారి జీవితాల్లో కూడా తిరిగి మళ్ళీ వెలుగు ఉదయిస్తుంది. యేసుక్రీస్తును మొక్కనోళ్ళ మీద కూడా, ప్రేయర్ చేయనోళ్ళ మీద కూడా ప్రేమ ఉంది. ఓకే, అందుకే ఆ ప్రేమ చూపించడానికి మేము వెళ్తున్నాం వార్తకి. మరి ఇప్పుడు వీళ్ళు చచ్చిపోతే ఎడిగిపోతారు మళ్ళా? మరి ఆయన గుర్తించకపోతే నియమమైతే ఉంది కదా అంధకారమేనని, ఆ నియమాన్ని వాళ్ళు నమ్ముతున్నారుగా వేదాల ప్రకారంగా. మళ్ళీ ఎటు పోతాడు మళ్ళా? అంతే, అంధకారమే. అంధకారం. సృష్టికర్త అయిన ఒక్కరిని తెలుసుకోకపోతే ఎవరైనా అంధకారమే. ఎట్లా అన్న, ఎట్లా డిసైడ్ చేస్తారు అంటే? అది దేవుడే డిసైడ్ చేస్తాడు. నేను అదే చెప్తున్నాను, దేవుడే డిసైడ్ చేస్తాడు. ఓకే, స్వర్గ నరకాలు ఉన్నాయి అని చెప్పేసి అందరు బైబిల్లో నమ్ముతున్నారు. అందరు నమ్ముతారు. మీరు నమ్మే దాని గురించి నేను నమ్ముతున్నాను. బైబిల్లో ఉందా? అందరు నమ్ముతున్నారు. బైబిల్లో ఉందా? దానికి ఏమైనా ఆధారం ఉందా? స్వర్గ నరకాలు ఉన్నాయి మీరు చెప్పండి క్రాంతి గారు. బైబులే కదా, అందరూ నమ్ముతున్నాం. లాజర్ అని ఒక ఆయన చనిపోతాడు, ధనవంతుడు ఇంకొక ఆయన చనిపోతాడు. ఇతడు తిని తాగి ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి చనిపోయినాక పాతాళంలోకి వెళ్ళిపోతాడు. ఇతను బీదవాడైనా సరే నమ్మకంగా బ్రతికి దేవుని గురించి చెబుతూ చనిపోయిన తర్వాత పరదేశికి వెళ్తాడు. ఉంది, బైబిల్లో ఆధారం ఉంది. కాకపోతే ఇదంతా కట్టు కథ అని అంటే ఏమంటారు? బైబిల్ అంతా కట్టు. ఇంకా కట్టు కథ అంటే ఇలాంటి మాటే వాడాల్సి వస్తే పురాణాలకు మించి ఏముంటుంది? ఇప్పుడు దాన్ని మీరు కట్టు కథ అని అనాల్సి వస్తుంది. దీన్ని అనాల్సి వస్తే దాన్ని కూడా అనాల్సి వస్తుంది. కంపారిజన్ అంతే. రైట్. ఇప్పుడు రామాయణం జరిగింది అన్నదానికి ఆనవాళ్ళు ఉన్నాయి, గుర్తులు ఉన్నాయి. యేసుక్రీస్తు వచ్చిండు అన్నదానికి ఆనవాళ్ళు, బోల్డ్ అన్న ఆధారాలు ఉన్నాయి. ఖాళీ సమాధి ఉంది, చరిత్ర ఉంది. ఎవరైతే వ్యతిరేకించారో ఇజ్రాయిల్లో వాళ్ళే చరిత్ర చెప్తారు, శత్రువే సాక్ష్యం ఇస్తాడు అక్కడ. దట్స్ ఇట్. ఆయన్నే దేవుడు అని ఎందుకు మీరు నమ్మిరు? ఇప్పటిదాకా అదే చెప్పాను. ఆయన్నే ఎందుకు దేవుడు? అన్ని గ్రంథాల్లో క్రీస్తును కూర్చిన గుర్తులు కనబడుతున్నాయి. చివరికి యేసుప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశం నుంచి జ్ఞానులు నక్షత్రాన్ని చూసి వెళ్ళారు. వాళ్ళ దేశం గ్రంథాల్లో నక్షత్రం గురించి రాయబడింది. ప్రతి గ్రంథంలో ఆయన గుర్తు పెట్టడానికి ఉంది. అందుకే బైబిల్ చెప్తుంది, ఒక్క మనిషి నుండి ప్రతి జాతి మనిషి పుట్టాడు, వాళ్ళందరూ తడుములాడి కనుగొని నిమిత్తం దేవుడు వారికి పొలిమేరలను నియమించాడని ఉంది. రైట్. ఓకే. అండ్ మీరు చెప్పే అంశం ఏంటంటే, ఈ సూర్యుడు, చంద్రుడు, ఈ ఖగోళం, ఇదంతా భూమి, ఈ నక్షత్రాలు, ఇదంతా కూడా దేవుని సృష్టి. ఆయన పేరు నజరేయుడైన యేసు. బైబిల్లో ఎక్కడైనా భూమి నుంచి సూర్యుడికి దూరం కొలచబడి చెప్పబడిందా?
ఏమిటది? బైబిల్లో ఎక్కడైనా సూర్యుని అది నుంచి మనిషికి అనుకున్నాడు దాన్ని. మనిషికి అనుకున్నాడా? ఎంత మరి పురాణాలలో ఎట్లా రాసిరు? ఎంత దూరం ఉంటుందని అక్యురేట్ గా ఎంత దూరం ఉందని రాశారు వాళ్ళు. ఎంత దూరం ఉంటే అంత దూరం అంటే కొలిసిన అదే పురాణాల్లో భూమిని ఆదిశేషుడు మోస్తున్నాడని రాశారు. అది నిజమేనా? అదే పురాణాల్లో రావు మెంగుతున్నాడు భూమిని, అది నిజమేనా? కాబట్టి కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. అదే బైబిల్ గ్రంథంలో కూడా సైన్స్ గురించి చాలా విషయాలు ఉన్నాయి. నేను దాని గురించి స్పెషల్ బుక్కే రాశాను. అందుకే చెప్తున్నాను, దేవుడు మనుషులకు జ్ఞానం ఇచ్చాడు. కొందరికి కొన్ని చెప్పాడు, కొందరికి కొన్ని చెప్పలేదు. దాన్ని కరెక్ట్ గా చూడాలి. ఇప్పుడు కిరణ్ పాల్ అందరికి అంత జ్ఞానం ఇచ్చి నాకెందుకు ఇంత తక్కువ జ్ఞానం ఇచ్చిండు యేసుక్రీస్తు? మన ఇద్దరికి సేమ్ జ్ఞానం ఇస్తే లొల్లేదు కదా. అదే అందరికి అన్ని చెప్తే ఎవరు న్యాయం ధర్మం నేర్చుకోకర్లా. అందరిలో న్యాయం ధర్మం ఉంటుంది. అందరికి అన్ని చెప్పేస్తే న్యాయం ధర్మం గురించి ఆయన ఏం చెప్పకర్లా, మనలోనే ఉంటుంది. అప్పుడు ఇంకా ఏం నేర్పడానికి ఉండదు. దేవుడు కూడా అక్కర్లేదు అప్పుడు మనకి, ఆయన నేర్పాలి కాబట్టి. ఓకే, ఫైనల్గా దేవుడు ఎవరు? అదే చెప్తున్నాను నేను. బైబిల్ ప్రకారంగా ప్రతి ప్రామాణిక గ్రంథంలో ఉన్న గుర్తులను బట్టి నజరేయుడైన యేసే ఈ లోకరక్షకుడని, సర్వమానవాళికి దేవుడని, ఆయన నమ్మని వారిని కూడా కనికరించేవాడని తెలుసుకున్నాను. నా ఇంటర్వ్యూలో విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ప్రసాదం తినొచ్చు అని అన్నారు. దాన్ని మీరు ఏకీభవిస్తారా, ఏకీభవించరా? యాజ్ ఏ పాస్టర్గా, తోటి పాస్టర్గా. అలాగే ఏకీభవించడం, వ్యతిరేకించడం అనే వర్డ్ పక్కన పెడితే వివరణ ఇస్తాను. ఏమిటంటే ఆయన తినొచ్చు అనేది ఆయన విశ్వాసానికి సంబంధించిందే అయితే ఆయన మాత్రమే తినాలి. అది అందరికీ స్టేట్మెంట్ ఇవ్వకూడదు, అది అందరి స్టేట్మెంట్ కాదు. విశ్వాసం బలమైంది అయితే తిన్నా సరే నాకేమవదని తనకు నిజంగా నమ్మకం ఉంటే ఆయన వరకు మాత్రమే వర్తిస్తుంది. బైబిల్ మాత్రం తినొద్దనే చెప్పింది. అంటే మన మనుషులము అదంతా మనసుకు సంబంధించింది అని చెప్పేసి తను చెప్పుకొచ్చింది కదా. అంటే చూడండి, ఫిలాసఫీ లేదంటే ఒక ఏమంటారు దాన్ని, ఓన్గా ఫీలింగ్, నా విశ్వాసం అది, నా మనసు ఇది అని అనుకుంటే ఓకే. ఇప్పుడు అట్లా చెప్పడం వల్ల ఎందుకు విజయప్రసాద్ రెడ్డిని చాలా మంది క్రైస్తవులు వ్యతిరేకిస్తారు? అది ఎందుకంటే బైబిల్లో తినొద్దని ఉంది కాబట్టి. బైబిల్లో తినొద్దని అంటే ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డిని తప్పుపడుతున్నారు. ఎవరి విశ్వాసానికి వారే, నా విశ్వాసం నాకు తిన్నా నాకు ఏం కాదని అనుకుంటే అది వారిష్టం. కానీ అందరికీ ఇలా చెయ్యండి అని చెప్పడంలో రాంగ్ గైడెన్స్ని ఇచ్చినట్టు ఉంటుంది అనేది క్రైస్తవ్యం చేస్తున్న వాదన. అది ఆయన విశ్వాసం ప్రకటించుకున్నారు. ఇప్పుడు నేను ప్రైజ్ ది లార్డ్ అని అన్నా, దాని తర్వాత జై శ్రీరామ్ అన్న, తను కూడా ప్రైజ్ ది లార్డ్ అని అన్నాడు. ఓకే, నన్ను గౌరవించి నువ్వు నాకు చెప్తే జై శ్రీరామ్ అని కూడా నాకు చెప్పిండు. అట్లా చెప్పకూడదా నిజంగా? అంటే ఏంటంటే ఆయన మీకు రెస్పెక్ట్ చేయడం కోసం ఆ మాట అన్నారు. కానీ తర్వాత తరాలు కూడా దీన్ని ఎలాగ తీసుకున్నారంటే ఆ తర్వాత కూడా మీరు చూసే ఉంటారు, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న సహోదరులు ఎలాగో జై శ్రీరామ్ అన్నాడు కదా, మరి అప్పుడు మా గుడికి కూడా రమ్మనండి గౌరవించడానికి అని అన్నారు. ఇంకా అటు వెళ్ళిపోతుంది. ఈయనేమో కేవలం విష్ చేయడానికి మిమ్మల్ని గౌరవించారు. అదే కదా మీ మధ్యలో జరిగింది. ఇప్పుడు కొంతమంది అదేనా మీ మధ్యలో జరిగింది? విష్ చేయడానికి మాత్రమే. అయితే నేనేమంటున్నానంటే విష్ చేయడానికి నమస్కారం చాలు, దేవుళ్ళ పేరు వద్దు. ప్రైజ్ ద లార్డ్ అనేది దేవుళ్ళ పేరు ప్రస్తావన కాదు. అసలు కావాలని చాలా తెలివిగా మొదట్లో స్కిప్ చేసింది ఇది. అదే అనకుండా స్కిప్ చేసి తెలివి కాదు, అదే కరెక్ట్. అసలు వాస్తవానికి ఆయన ఏంటంటే ఇంకొంచెం పెద్ద మనసుతో మిమ్మల్ని గౌరవిద్దాం అనుకున్నాడు. మీరు చర్చికి పోయినప్పుడు మిమ్మల్ని కొంతమంది వచ్చినప్పుడు, క్రైస్తవ సేవకులు వచ్చినప్పుడు, లేకపోతే క్రైస్తవం నమ్మిన వాళ్ళు వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అయ్య గారు అంటారా మిమ్మల్ని? అంటారు. మీరు అక్కడ మరి నమస్తే అని పెట్టండి అని అనొచ్చు కదా మీరు. ఇప్పుడు కరెక్టే. ఇక్కడ ఉద్దేశం మారిపోతుంది. మీరు జై శ్రీరామ్ అంటేనే నన్ను గౌరవించినట్టు, లేదంటే లేదనే ఉద్దేశం వచ్చినప్పుడు నేను ఎందుకు నా విశ్వాసాన్ని ఇబ్బంది పెట్టుకోవాలి? నేను ఎందుకు ప్రజలకు వేరే సంకేతం ఇవ్వాలి? ఇంకా అర్థమయ్యేటట్టు చెప్దాం, వివాదం లేకుండా చేద్దాం. నేను పెద్ద మనసు చేసుకోవచ్చు, అందరికి రాదు కదా. అందుకని నేను అందరికీ ఒక పరిష్కారం పెడదామని నమస్కారం అన్నాను. నమస్కారమే సంస్కారం, అంతవరకే. ఇకపోతే ఈ విషయంలో విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఇంకొంచెం విశాలంగా మిమ్మల్ని గౌరవించేద్దాం అనుకున్నారు. మిమ్మల్ని గౌరవించిన మీకు ఆధారం దొరికే వరకు మీరు క్రీస్తుని నమ్మరు. గౌరవించడానికి ఒకటే కాదు అనేది క్రైస్తవ్యం వాదన. గౌరవించడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. నేను అందుకే ఏమన్నానంటే సరే గౌరవించడానికి నమస్కారమే మంచిదని వాళ్ళిద్దరికి మధ్యలో పరిష్కారం పెట్టేశాను. దీనికి విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఒప్పుకుంటారు, వాళ్ళు ఒప్పుకుంటారు, వివాదం క్లియర్. అవునవును, జై శ్రీరామ్ అనడం కంటే నమస్కరించడమే మంచిది, నమస్కారం అందామని ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు అన్నారనుకోండి, వాళ్ళు సైలెన్స్ అవుతారు, మొత్తం వివాదం క్లియర్. అంటే మీరు ఫుల్ స్టాప్ పెడుతున్నాను, దట్స్ ఇట్. వివాదమే వద్దు మనకి. ఓకే, రైట్. అంటే ఇప్పుడు గౌరవించడానికి మీరు జై శ్రీరామ్ అన్నారు కదా, గుళ్ళల్లోకి రండి అని చెప్పేసి ప్రస్తావన వచ్చిందని చెప్తారు అంటున్నారు. నిజంగా కొంతమంది హిందువులు చర్చిలోకి వచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. అంటే మెదక్ చర్చి కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. కానీ క్రైస్తవులు నిజంగా తిరుపతికో, లేకపోతే అరుణాచలానికో, లేకపోతే శ్రీశైలానికో పోయేస్తారా? సరే, ఈ సమస్త విశ్వానికి ఒక్కటే అని తెలిసి నాకు ఆ ఒక్కటి దొరికితే నేను ఇంకో చోట ఎందుకు వెళ్తానండి?
ఆ ఒక్కటి ఏంటో తెలియకపోతేనే అన్ని చోట్ల వెళ్తాం మనం. అది కేవలం మమకారమో ప్రేమో సెంటిమెంట్ అటువైపు తీసుకెళ్ళొద్దు అసలు. నాకు పూర్తి పరిశీలనతో ఈయనే అని తెలిసింది, నేను ఇంకొకటి వైపు ఎందుకు వెళ్తాను? రైట్. అంటే మీరు 13వ ఏట ఉన్నప్పుడు మీకు ఈ విషయం అర్థమైంది. మీకు 13వ ఏట ఉన్నప్పుడు 8వ ఏట ఆయన పిలిచాడు, 13వ ఏట నేను ఆయన్ని గుర్తించాను ఓకే స్వరం ద్వారా. అప్పటి నుంచి నేను పరిశీలన చేస్తూనే ఉన్నాను. ఓకే 5 సంవత్సరాలు పట్టింది మీకు. పదే రుజువు అవుతూనే ఉంది ఆయనే అని. సంవత్సరాలు పట్టింది మీకు. ఓకే రైట్. ఓకే, మీరు అంటే అదంతా ఫేక్, మీరు ఒకరికి ప్రభావితం అయ్యారు, మీ చుట్టూ ఉన్నటువంటి చర్చల పరిస్థితి, మీ చుట్టూ ఉన్నటువంటి పాస్టర్ల వల్ల మీరు ప్రభావితం అయ్యారని నేనంటే. ప్రభావితమైనోడు ఇలా కూర్చోడు, ప్రభావితమైన వాడిని మీరు పిలువరు, ప్రభావితమైనవాడు సమాజానికి ఇదిగో వివాదాలు తొలగించుకోండి అని కూడా చెప్పడు. ప్రభావితమైన వాడికి వివేకం తక్కువ ఉంటుంది. ఓకే రైట్.